తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎగ్జోడస్ చాప్టర్ 20 వర్స్ 24లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదింతును. ఆశీర్వాదాలు వస్తాయి, కానీ ఈరోజు స్పెషల్ ప్రామిస్ ఏంటంటే ఆశీర్వాదము ఇచ్చే దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడి నుంచో ఉండి ఆశీర్వదించే ఆశీర్వాదాలు చూసావు, ఆయన నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, చూడండి బాగా, మన ఫోన్లో మాట్లాడింది వేరే ఉంటుంది, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి దర్శించినప్పుడు కొన్ని పరిస్థితులు మనకు కనబడతాయి. అలాగనే దేవుడు జ్ఞాపకార్థంగా ఉండే ప్రతి స్థలంలో, అంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవునికి అర్పణ చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, నీ ఇంటిలో దేవుని ఆరాధిస్తున్నావు, దేవునికి అర్పణ చేస్తున్నావు, స్తుతియాగం అర్పిస్తున్నావు కదా. ఈ సమయంలో దేవుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించడం అంటే ఇందులో ఉన్న అర్థాలు ఏంటంటే, వచ్చినప్పుడు ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసి ఒకటి అడుగుతున్నావు, 2 అడుగుతావు, ఇల్లు అడుగుతావు, లేకపోతే పెళ్ళి అడుగుతావు, పిల్లల్ని అడుగుతావు, ఇంకేం అడుగుతావు, అప్పులు తీర్చమని అడుగుతావు, లేకపోతే నాకు అన్ని విషయాల్లో విజయం కావాలి, ఎడ్యుకేషన్, ఏదో ఇవన్నీ కలిసి తిప్పుకొడితే 2-3 ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ శరీరాన్ని చూస్తాడు, నీకు ఎంత సౌందర్యం కావాలో ఇస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయ తలంపులు ఏమున్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాడు. పరమ తండ్రి కదా, తన బిడ్డకు వచ్చినప్పుడు చూడండి, ఒక తండ్రి ఆ కుమార్తె ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి అన్నీ సమకూర్చి పట్టుకెళ్తాడు. బిడ్డ అడగకపోయినా కానీ వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉందా లేదా, ఎందుకంటే వారు ప్రొవిజన్ తెచ్చుకుంటారని తెలుసు. అంటే కొట్టు మీద సరుకులు తెచ్చుకుంటారు, వారికి కావలసిన ఇంట్లో వస్తువులు కొనుక్కుంటారు, రైసు అని అవన్నీ అన్నీ కొనుక్కుంటారు. కానీ తండ్రి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడగడు, అన్నీ పట్టుకెళ్తాడు. ఫ్రూట్స్ పట్టుకెళ్తాడు, ప్రొవిజన్ పట్టుకెళ్తాడు, కొన్ని ధనము కూడా జేబులో పట్టుకెళ్తాడు. వారికి లేవని కాదు, అన్నీ ఇచ్చేస్తాడు. అసలు తండ్రి ప్రేమ ఎక్కడ దొరకదు. అది నీ ఇంటికి చింతపండు తీసుకొస్తాడు, మిరపకాయలు తెస్తాడు, లేవని కాదు, ఉన్నా లేకపోయినా ఇది ఉపయోగపడతాయేమో. పెరట్లో ఫలాలు, జామకాయలు ఉన్నా, లేకపోతే బత్తాకాయలు ఉన్నా, ఈ తింటారేమో, అవి తింటుందేమో నా బిడ్డ, ఇవంటే ఇష్టపడుతుంది, ఆ స్వీట్ ఇష్టపడుతుందని మళ్ళీ ఒక బజార్లో ఒక పెద్ద షాప్ కూడా ఆగి తండ్రి కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు నిండుగా వస్తాడు. వచ్చి అన్నీ ఇచ్చి మళ్ళీ అంటాడు, అమ్మా ఇవి ఉన్నాయా, భర్త బాగా చూసుకుంటున్నాడా, ఎలా ఉన్నావు, పిల్లలు ఓకేనా, నీకేమైనా డబ్బులు కావాలా, ఇంకేమైనా అవసరమా, నాకు చెప్పమ్మా. అసలు ఆ తండ్రి ప్రేమ, లోక సంబంధంగా మన తండ్రి ప్రేమని మనం వెలకట్టలేం కదా. మరి పరమ తండ్రి నీ ఇంటికి వస్తున్నాడు ఈరోజు. ఆమేన్. పరమ తండ్రి నీ హృదయం దగ్గరికి వస్తూ ఉన్నాడు, ఆయన బహు సమీపముగా ఉన్నాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, దైవాశీర్వాదం నీ ఇంటికి వచ్చి ప్రాప్తిస్తుంది, నీ గుమ్మంలో దైవాశీర్వాదం నీ బెడ్రూమ్లో ఉంటుంది, దైవాశీర్వాదం నీ వ్యాపారంలో ఉంటుంది, దైవాశీర్వాదము నీ పని పాటల్లో ఉంటుంది. ఏ పనిలో వెళ్తున్నా యేసు నామాన్ని స్మరించుకుంటూ వెళ్తున్నావు కదా. పరమ తండ్రి నువ్వు స్తుతించిన ప్రతి సమయం ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. ఈరోజు ఉన్న వాగ్దానం, గొప్ప వాగ్దానం ఏంటంటే చూడండి,
నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఎంత మంచి దేవుడు యేసయ్య. అసలు యేసులో ఉన్న జీవం మీకు బాగా ఆలోచన చేయండి. యేసు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. బైబిల్ ఏంటంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. ఈరోజు ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. ఏం ఆశీర్వాదాలు? చీటీ కట్టలేకపోతూ ఉన్నాను, వాళ్ళకి వడ్డీ కట్టలేకపోతున్నాను, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు, బ్యాంక్ ఈఎంఐ కట్టలేకపోతున్నాను. ఏం ఆశీర్వాదం? ఏం ఆశీర్వాదం? ఏది? ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని రకాలుగా దేవుని మందిరానికి వెళ్ళాను, ఏముంది అని ఇలా పెదవిరవటం ఒకటి వచ్చింది కదా నీకు. కానీ గుర్తుపెట్టుకో, ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను తలగా చేసే సమయం ఆసన్నమైంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమూ సాధ్యమే. మా జీవితంలో యేసు మా ఇంటికి వచ్చాక మా ఇల్లు వెలుగుగా మారింది. యేసు మా ఇంట్లో ఉన్నాక మా జీవితాల్లో గొప్ప కృప విస్తరించబడింది. ఏది అనుభవిస్తున్నామో అది మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుడు మీ ఇంటికి వచ్చి మీ కుటుంబాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ద్వారాలు తెరుస్తున్నాడు. మీ చేతి పనులు, మీ తలంపులు అన్నీ దీవెనగా ఉంటాయి. ఏడవకండి. బాధపడుతున్నారా? వేదన చెందుతున్నావా? ఎందుకంత దిగాలుగా ఉన్నావు? దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. ఎందుకు అలాగ దిగాలుగా కొన్ని సమయాల్లో నెగిటివ్ ఆలోచిస్తున్నావు? నో, నువ్వు కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఊహించని మేలును పొంది దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మనికి తోడైండును గాక. ఆమేన్. మరి మన ప్రార్థన శక్తిలో ప్రార్థన చేసిన రీతిగా 7,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? 7,600 మందికి పైగానే దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఇంకా కొన్ని కౌంట్ చేస్తూ ఉన్నాం. బహుశా మరి 8,000కి దేవుడు తొందరలో మన పరిచర్య నడిపించబోతావు. 16 సంవత్సరాలకి పెళ్ళైన 16 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిందని సాక్షి చెప్పారు. సాక్ష్యాన్ని చూద్దాం. నా పేరు మౌనిక, మాది కొవ్వూరు మండలం. నాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. నాకు గర్భఫలం లేదు. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగేదాన్ని, ఎన్నో మందులు, ఎన్నో ఉపవాసాలు చేసేదాన్ని. అయినప్పటికీ నాకు ఫలితం లేకుండా పోయింది. మా చిన్నత్తయ్య గారు నన్ను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, 7 నెలలు వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట అని చెప్పారు. చెప్తే నేను ఇష్టం లేకుండానే వచ్చాను ఇక్కడికి. నాకు దేవుడి నమ్మకం ఇష్టం లేదు, అయినా వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసాక్ పాస్టర్ గారు చెప్పే మాటలు, ఆయన దేవుడి గురించి చెప్పే వాక్యం అవన్నీ నేను విని నాకు చాలా నమ్మకం, చాలా ప్రేమ కలిగినాయి దేవుడి మీద. కలిగి నేను కంటిన్యూగా అలా వచ్చేదాన్ని. 7 నెలలు అయిపోయినాయి అని చెప్పేసి మా అత్తయ్య గారు వాళ్ళు మానే అన్నారు. మానే అంటే నేను ఇప్పుడే దేవుడిని నమ్ముకుంటున్నాను, దేవుళ్ళు ఉంటుంటే వీళ్ళు ఇప్పుడు మానేయమంటున్నారని నాకు చాలా బాధేసి నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవా, నువ్వే ఎలా అయినా సరే మా అత్తయ్య గారు మనసు మార్చి నేను ఇవన్నీ ప్రార్థనలో ఉండేలాగా చేయదేవా అని నేను ప్రార్థన చేసుకుంటే ఆ నెక్స్ట్ డేనే మా అత్తయ్య గారు సర్లే 1 సంవత్సరం వెళ్ళు చూద్దాము అనేసి అన్నారు. నేను అలానే వచ్చేదాన్ని ప్రేయర్కి వచ్చి టీవీలో యూట్యూబ్లో వాక్యం కూడా వింటూ ఉండేదాన్ని డైలీ. దేవాతి దేవుడి దయ వల్ల నాకు ఏప్రిల్ 20వ తారీఖున నేను కన్సీవ్ అయ్యానని నాకు తెలిసింది. డిసెంబర్ 10వ తారీఖున నాకు ఈ అబ్బాయి ఈడు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 7 తైలాభిషేక ప్రార్థనల యొక్క విశ్వాసం. ఆమేన్. 7 అని ఉందా బైబిల్లో? 7 వెళ్ళమనుందా? రకరకాలుగా ప్రశ్నలు రావచ్చు. 7 సమయాలు రావటం వల్ల ఏంటంటే 7 తైలాభిషేక ప్రార్థనలకి 7 రకాల ప్రసంగాలు, వాగ్దానాలు మనకు వస్తాయి. తర్వాత 7 ప్రార్థనలలో గొప్ప సాక్ష్యాలు, ఒక్కొక్క ప్రార్థనలో 2-3 బలమైన సాక్ష్యాలు నీ వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. దేవుడు వారికి చేసాడు కదా, నాకు చేస్తాడని నీకు నమ్మకం కలుగుతుంది. నీ నమ్మకము, విశ్వాసము పరిపక్వత చెందినప్పుడు, దేవుని ఆత్మకు అది కనెక్ట్ అయినప్పుడు వెంటనే నీ పట్ల క్రియ జరుగుతుంది. అందుకని 7 తైలాభిషేక ప్రార్థనలకి రావాలనేది తెలియపరుస్తూ ఉంటాను. మరొక సాక్ష్యం చూద్దాం. వైజాగ్లో ఒక సహోదరి క్యాన్సర్ గడ్డలు వచ్చినాయని చాలా బాధపడింది. రిపోర్ట్లో అన్నీ కూడా ఇలాగా క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని ఏడుస్తూ
తైలాభిషేక ప్రార్థనకు వస్తే దేవుడు మనకిచ్చినటువంటి వరమును బట్టి మనం ప్రార్థన చేసాం. దేవుడు ఆ బిడ్డని సంపూర్ణంగా గడ్డలు కరిగిపోయేలా దేవుడు చేశాడు. ఆ సాక్ష్యాన్ని విందామా? మాది వైజాగ్. నా పేరు సునీత. నాకు 3 సంవత్సరాల క్రితము థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. అయితే అప్పుడు అయ్యగారికి మా అమ్మ గుంటూరులో చెప్పి ప్రేయర్ చేయించుకున్నారు. ప్రేయర్ చేయించుకున్నప్పుడు దేవుడు తీసేస్తాడమ్మా, అదేం ఉండదు అని అన్నారు పాస్టర్ గారు. అప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేసి, దేవుడు ఇలా చెప్పారమ్మా పాస్టర్ గారి ద్వారా, నువ్వేం కంగారు పడద్దు అని అన్నారు. తర్వాత నాకు ఆపరేషన్ అయినాక మళ్ళీ ఆపరేషన్ చేసిన 1 ఇయర్కే మళ్ళీ ఆపరేషన్ చేసిన వైపే గడ్డలు వచ్చినాయి. అయితే మళ్ళీ గడ్డలు వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ వైజాగ్లోనే పాస్టర్ గారు నెలలు ఎక్కడ పెడుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. వచ్చి ప్రతి నెల అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకుంటున్నాను. నాకు వాయిస్ అయితే గొంతు అయితే రాలేదు, కానీ నేను చెప్పలేక పాస్టర్ గారికి సైగ చేసేదాన్ని. ఇలాగా గడ్డలు ఉన్నాయి అని సైగ చేస్తే అయ్యగారు నన్ను ముట్టుకొని నోట్లో ఆయిల్ వేసి చేయి పెట్టి ప్రేయర్ చేసేవాళ్ళు. తర్వాత స్కానింగ్ తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గడ్డలు పెరుగుతున్నాయి అని అన్నారు. మళ్ళీ 2వ నెల వచ్చి మళ్ళీ స్కానింగ్ తీయించుకొని మళ్ళీ పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకొని మళ్ళీ స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్స్లో ఏమొచ్చినాయి అంటే ఆ గడ్డలు పెరిగిన గడ్డలు సైజు తగ్గినాయి అని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. అందుకు దేవుడి నామానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు చాలా అద్భుతం చేశాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరణము తప్పించుట యెహోవా వశము, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మీరు తొందరపడిపోకండి. ఏదైనా గడ్డలు వచ్చినా ఏమొచ్చినా, మొన్న ఒక పెద్ద డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే, క్యాన్సర్ సంబంధించిన ఒక స్పెషలిస్టు మంచి స్నేహితుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి గడ్డల గురించి ఏంటి అని అడిగితే అతను అన్నాడు, ఏముండదయ్య గారు, కొంతమందికి మన మెడ మీద ఇక్కడ పులిపిరిలాగా వస్తుంది కదా, పైన వస్తుంది కదా, పులిపిరిలాగా వచ్చి సూర్యుడికాయలాగా పెరుగుతుంది కదా, కొందరికి శరీరం లోపలికి వస్తుంది, దాని గురించి కంగారు అయిపోతుంటారు, కంగారు పడవలసిన పని లేదన్నాడు. నేను మీకు ఎంత ఈజీగా చెప్పాను చూసారా? మీకు అర్థమైందా? ఏ గడ్డలున్నా మీరు భయపడకండి, యేసు నామములో అది స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరొక గొప్ప సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. కడపలో అద్భుతమైన సాక్ష్యం మనము చూస్తూ ఉన్నాం. వారు పొలంలో బోరు వేయటానికి ఆ బోర్వెల్ పిలిచి బోరు వేస్తే వాటర్ పడలేదు. మళ్ళీ 2వసారి పిలిచి బోరు వేయిస్తే అప్పుడు కూడా నీరు పడలేదు. 3వసారి వేసినా పడవలేదు. మళ్ళీ వేరే ఎక్కడే నీళ్లు పడతాయో కొంచెం వారికి తెలుసున్నటువంటి టెక్నికల్గా తెలిసినటువంటి వారు కూడా వచ్చి పరిశోధన చేసి వారు పాయింట్లు పెడితే ఆ 4వసారి బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. 5వసారి బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. 6వసారి వేశారు, 7వసారి వేశారు, అయినా పడలేదు. ఇక్కడ కాదని అక్కడ కాదని ఇక్కడ. 8వసారి వేశారు, 9వసారి. ఎన్నిసార్లు వేశారు? మళ్ళీ వేశారు, చెప్పాలి. మళ్ళీ వేశారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ వారి జీవితంలో బోర్ వేస్తారు అసలు? ఒక్కసారి బోర్ వేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. ఆ మిషన్ తెప్పించి చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. అటువంటిది 11 సమయాలు బోర్ వేసినా వాటర్ పడలేదు. టీవీలో వాక్యం చూస్తున్నారు, ప్రార్థనా శక్తి పరిచర్య వాక్యం వింటూ ఉంటుంటే ఆ కుటుంబ సభ్యులకి విశ్వాసం వచ్చింది. మనం ఇన్ని సమయాలు మన పొలంలో బోర్ వేస్తే నీళ్ళు పడలేదు కదా, ఇసాక్ పాస్టర్ గారు ఈయన వాగ్దానం ద్వారా పుట్టాడు అని చెప్తున్నారు కదా, మరి ఈయన ప్రార్థన చేస్తే అన్ని మంచి జరుగుతుంది కనుక మనం తైలాభిషేక ప్రార్థనకు వెళ్దామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ఆ నెల అనంతపురం వెళ్ళాను అన్నమాట. అనంతపురంలో ప్రార్థన పెట్టాం. అక్కడికి వచ్చారు, అయ్యా మేము టీవీలో వాక్యం విని నీ దగ్గరికి వచ్చాము, మరి నీవు మాకు దీవెన ప్రకటించు. మేము మా పొలంలో 11 సమయాలు బోర్ వేసాం. ఎన్ని సమయాలు? 11 సమయాలు బోర్ వేసాం, నీరు పడలేదు. నీవు ఒక ఆశీర్వాదం ప్రకటించంటే నేను దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి ఒక యాపిల్ అలా తీసి అలా ఇచ్చి, అమ్మా తీసుకుని వెళ్ళండి, ఇప్పుడు బోర్ వేయండి, ఇదిగో బాబు బోరు ప్రారంభించు, బోర్ వేయి నీళ్ళు వస్తాయి.
దీవెన ప్రకటించి పంపితే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం 11 సమయాలు బోరేసాం, నీరు పడలేదు. దైవజనుడు ఇప్పుడు బోరయ్యి నీళ్ళు పడతాయి అన్నాడు. సరే మనం బోరేద్దాం అని చెప్పి 2 రోజులు వారు ఏం చేశారంటే భార్య భర్తలు ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా 11 సార్లు బోరేస్తే నీళ్ళు పడలేదు, దైవజనుడు బోరేయమన్నాడు, ఇప్పుడు మేము వేద్దాం అని అనుకుంటున్నాం అంటూ ప్రార్థన చేశారు. 2వ రోజు రాత్రి ఆ ఇంటి యజమానికి కల వచ్చింది. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారు ఆ పైనుండి అలాగా వారు పొలంలోకి దిగొచ్చారట. ఎవరు దిగొచ్చారు? మీరు చెప్పట్లేదు, చూసారా? ఇంకా గట్టిగా చెప్పండి. ఇసాక్ పాస్టర్ గారు అంటే ఎవరు? నేనే. ఇసాక్ పాస్టర్ గారు కళ్ళ వచ్చి ఆ పొలంలోకి అలా దిగి వీళ్ళని పిలిచి, మీకు నీళ్ళు కావాలి కదా, బోర్ వేయాలనుకుంటున్నారా, ఇలా రండి అని చెప్పి ఆ పొలంలో ఒక చోట ఒక పాయింట్ చూపించి, ఇక్కడ బోర్ వేయండి మీకు నీళ్లు పడతాయి అని చెప్పి కళలో మళ్ళీ మాయమైపోయాడు. ఉదయాన్నే లేచి ఆ భార్యకి చెప్తున్నాడు, నాకు రాత్రి కళలో ఇసాక్ పాస్టర్ గారు కళ్ళలోకి వచ్చారు, మన పొలంలో పలానా ప్లేస్లో చూపించారు, అక్కడ బోరేస్తే నీళ్ళు పడతాయండి. మీరు బాగా గమనించండి, ఇది అభిషేకంతో కూడిన పరిచర్య కదా. ఇక్కడ ఏది ప్రకటించబడుతుందో దేవుని ఆత్మ దానిని నెరవేరుస్తుంది అనమాట. ఆమెన్. వెంటనే బోర్వెల్ పిలిచి 2-3 రోజుల్లో బోర్ వేసే వాళ్ళని తీసుకొచ్చి దర్శనములో దైవజనుడు ఎక్కడ చూపించాడో అని అనుకున్నారు. అక్కడే బోర్ వేస్తే వారు చూడండి వీడియో కూడా తీసుకొచ్చారు. సరిగ్గా నీటి బుగ్గ తగిలింది అక్కడే. ఆ రాతి నేలలో నీటి బుగ్గ తగిలి పైకి వాటర్ తన్నేసింది. గట్టిగా చేతులు పైకెత్తి చప్పట కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇది ఎంత అద్భుతం! ఇది మనుషులకు అర్థం కానిది అనమాట. ఇది బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో జరిగిన కార్యాలు కృపాకాలంలో ఈ సమయంలో యేసయ్య జరిగిస్తూ ఉంటాడు. మరి ఆ సాక్ష్యం వారు చెప్తుంది, మనం విందాం. మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాం. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము, నీళ్ళు వల్లే. నీళ్ళు పడుకోకుంటే మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని, పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇవాళ జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి 2 రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. బండ నుండి నీళ్లను దేవుడు కలగజేశాడు. ఎక్కడ చెప్పాలి? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నా కురిసింది. తర్వాత తిన్నారు. తిన్న తర్వాత నీళ్ళు ఎలాగా అంటే దేవుడు మోషేకి చెప్పాడు, ఆ బండలో నీళ్ళు ఉన్నదని కొట్టన్నాడు. అంతే. బండని చూపించాడు. మోషే బండని టచ్ చేసినప్పుడు బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. చూడండి, బైబిల్ వాక్యం ఎంత సత్యమైనదో. ఏ వాక్యాలు విని నమ్మి మనం ఇక్కడికి వచ్చామో ఆ కార్యాలు చేసిన ఆ దేవుడే మరలా ఈ సమయంలో మనం అడుగుతూ ఉంటే బండ లోపల నీళ్లను దేవుడు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. ఇది దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అక్కడే ఆ ప్లేస్లోనే 11 సార్లు బోరేస్తే పడని నీటి బుగ్గ ప్రార్థనా శక్తి ద్వారా, వాగ్దానం ద్వారా వెళ్ళారు, జయమైంది. అంతే. మీ జీవితంలో ఇంతవరకు ఏమేమి పనులు జరగలేదో ఈ నెల శుభవార్త ఏంటంటే మీ కార్యములు నీటి బుగ్గ వలె పైకి దీవెనగా బయటకు రాబోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండును గాక. మరొక సాక్ష్యం. ఒక మనుషుడు అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, నువ్వు ఏది చేసినా ఫలించట్లేదు కదా, నువ్వు ఇసాక్ పాస్టర్ గారు ఏలూరు వస్తున్నారు, నువ్వు రా, ప్రార్థన చేయిస్తాను నీకు. ఆ ప్రార్థనకి తైలాభిషేకానికి వెళ్తే మనకు ఆశీర్వాదం వస్తుందంటే
5 సంవత్సరాల పాటు చెప్తే రాలేదు ఆ మనుషుడు. 5 సంవత్సరాలు ఈ పెద్ద ఆయన చెప్పినప్పుడల్లా వస్తానన్నాడు, రాలేదు. చివరికి పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అందరూ వాక్యం వింటున్నారు. ఆ రోజు వాక్యం ఏంటంటే గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నింపబడుతుంది అన్న వాక్యము ఆ నెలలో ఆ మనుషుడు విన్నాడు. వాక్యం బోధించిన తర్వాత అందరూ లేచి నిలబడమని నేను ఒక దేవుని ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా ఒక మాట చెప్పాను. మీకు ఏం కావాలో కోరుకోండి, మీ లోయ దేవుడు నీళ్లతో నింపుతాడు, మీ సమస్యలు దేవుడు తీరుస్తాడని ప్రకటిస్తే ఆ రోజు ఆ దీన మనస్సు కలిగిన మనుషుడు, దేవా నాకు చాలా అప్పులు ఉన్నాయి బాబు, లోన్ కట్టుకోలేకపోతున్నాను, అయితే దైవజనుడు అడగమన్నాడు కనుక అడుగుతున్నాను, నాకు ఎవరైనా పామాయిల్ తోట లీజుకి ఇస్తే కౌలుకి ఇస్తే అది నేను తీసుకుని నేను అది పంట వేసినప్పుడు ఆ పంట ద్వారా నా అప్పులన్నీ తీరిపోవాలని దండం పెట్టుకున్నాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పామాయిల్ తోట ఒకరిని అడిగితే వారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ పామాయిల్ తోట తీసుకుని మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చి ప్రార్థనా తైలము 100 బాటిల్ తీసుకున్నాడు. ఎన్ని 100 ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ తీసుకుని పట్టుకుని వెళ్ళి ఆ ఒక్కొక్క పామాయిల్ చెట్టు దగ్గర ప్రార్థనా తైలం పోసి, నా దరిద్రం పోవాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీ అభిషేకం ఈ తోటలో ఉండాలని దేవుణ్ణి అడిగాడు. తైలం పోసి నీరు పెట్టాడు. అది అద్భుతముగా కాపు కాసింది పామాయిల్ తోట. ఎలా కాసిందంటే ఎప్పుడు కాస్తుంది, అందరికీ కాస్తుంది. ఒక విచిత్రం ఏంటంటే ఒక గెలొచ్చి 20 నుంచి 25 కేజీలు బరువు వచ్చేటువంటి పామాయిల్ చెట్టు గెల 35 నుంచి 40 కేజీలు బరువు దిగుబడి దిగింది. తోటగల వానికి ఎప్పుడు అలా పండలేదు. అది ఎవరికి పండింది చెప్పాలి అందరూ. ఎందుకు పండింది? దేవుని ఆత్మాభిషేక తైలము పోసాడు, ఆత్మ సంబంధమైన యేసయ్య మీద ఆధారపడ్డాడు, దేవుని సేవకుడు చెప్పిన వాక్యమందు విశ్వాసం ఉంచాడు. ఆమేన్. మరి ఇతనికి పొలం ఇచ్చిన ఆయనకి 7 ఎకరాలు ఉంచుకున్నాడు. ఈ మనుషుడికి 3 ఎకరాలు ఎంత ఇచ్చినట్టున్నాడు. ఆ మనుషుడికి 7 ఎకరాలకి ఎంత పండిందో ఈ మనుషుడికి 3 ఎకరాల్లోనే అంత పంట వచ్చింది. ముందు 20 నుంచి 25 కేజీలు దిగుబడి ఉండేది, 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి వచ్చింది. అక్కడికి ఓకే. మరొక అద్భుతం ఏంటంటే ఆ తోటలో జరిగింది. ఆ కాపు కాసిన తర్వాత ఈయన షావుకారికి కోత కోసుకోమని ఇచ్చాడు అమ్మేస్తున్న సమయంలో. ఈయన తైలం పోసినప్పుడు, ఈయన తోట తీసుకున్నప్పుడు టన్ను వచ్చి 13,000 రూపాయలు రేటు ఉంది పామాయిల్. ఈయన తోట తీసుకుని తైలం పోసి దేవుడి మీద ఆధారపడి పంట నీరు పెట్టిన తర్వాత అది ఒకేసారి 40,000కి, టన్ను 40,000కి ఆశ్చర్యకరంగా రేటు మారింది. ఇది ఎవరు చేస్తారు ఇలాంటి పనులు? ఏమీ లేని మనకి ఎవరు ఆధారము? ఏదో ఒక కార్యం చేస్తాడంతే. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టే. చూడండి, ఆ సాక్ష్యం విందాం. ఆ మనుషుడు 25,000 రూపాయలు పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాడు. నాకు అర్థం కాలేదు ఎలా తెచ్చాడు అనుకుంటే, మొన్న అంటున్నాడు, దేవుడు పంటలో నాకు ఆశీర్వాదం ఇచ్చాడయ్యా అని. ఆమెన్. ఎస్, ఆ సాక్ష్యం విందాం. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల్ తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరుకున్నాను. పామాయిల్ తోట తర్వాత ఒక రైతుని అడిగితే
ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చి అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళగా ఇంకా లేట్ ఉండదు, ఎందుకంటే తట్టుకోలేరు. కానీ ఇప్పుడు వెంటనే చేయటం మొదలుపెట్టాడు. వెంటనే జరిగిపోతాయి అంతే. మీ కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చేస్తాడు అంతే. ఇంతకుముందు కొంచెం ఆలస్యమైంది, కానీ ఈ నెలలో శుభవార్త ఏంటంటే మీ పట్ల వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే ఈరోజే ప్రారంభమవుతుంది. యేసయ్య మీ పాడి పంటలు దీవించునుగాక. యేసయ్య మీ ఆర్థిక దరిద్రమును ఐశ్వర్యముగా మార్చునుగాక. మీకు నూతన బలము కలుగునుగాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాప దోషము కొట్టివేయబడుతుంది. నీతి మన మీద, మన పాడి పంటల మీద, మన బిడ్డల మీద ఉదయిస్తుంది. అది అందరు 2 చేతులు పైకెత్తి నా చేయి పట్టుకో యేసయ్యా, నన్ను నడిపించే యేసయ్యా. అడుగు నీకేం కావాలో. ఆ మనుషుడు పామాయిల్ తోట అడిగాడు, ఆ మనుషుడు అభివృద్ధి అడిగాడు, ఆ మనుషుడు దిగుబడి కావాలి, ఆశీర్వాదం కావాలని అడిగాడు. తన అప్పులలో నీళ్లతో నింపబడిందని సాక్ష్యం ఇచ్చాడు. నీవు సాక్ష్యం ఇస్తావు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి.